నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమా డైలాగులతో రాజకీయ నాయకులు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున హాట్గా మారుతుంది. అది మొన్నటిదాకా తెలంగాణలో జరిగింది. సేమ్ ఇప్పుడు అదే డైలాగు ఇప్పుడు ఏపీలో జరుగుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు ముందు ఏదైతే పుష్ప 2కి సంబంధించిన ఒక డైలాగ్ అంటూ పర్మిషన్ తీసుకునే మాట్లాడాడు. కానీ దానికన్నా ముందు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లో కూడా రేవంత్ రెడ్డి గారిని దీని మీద కొంత కౌంటర్ అయితే చేశారు. ఈ యొక్క డైలాగు తెలంగాణకే పరిమితం కాకుండా ఇప్పుడు ఏపీలో ఏదైతే సత్తెనపల్లి టూర్కి సంబంధించి జగన్ టూర్ లో ఈ యొక్క ఫ్లెక్సీలు వెలిసాయి. దాని తర్వాత సేమ్ ఇదే డైలాగ్ని మళ్ళీ జగన్ మాట్లాడుతూ అవును సినిమా డైలాగ్ మాట్లాడితే తప్పేంటి అంటున్నారు. కానీ దీనికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు నరుకుతాం చంపేస్తామంటే అది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నారు. సో మొత్తానికి సినిమా డైలాగులతో ఇలాంటి రాజకీయం ఎప్పుడన్నా చూసారా? జగన్ మాట్లాడుతుందని ఎలా చూడాలంటారు? అంటే డైలాగులు అంత పాపులారిటీ వచ్చిందని అనుకోవాలి. ఒకటి సినిమా డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్ అని అయి ఉండాలి. మాజీ ముఖ్యమంత్రులు నరుకుతాను చంపుతాను అనే మాటలు రావడం అనేది కరెక్ట్ కాదు. డైలాగులు కామన్ మ్యాన్లో ప్రభావం చూపిస్తాయి. సినిమా డైలాగులు జనంలోకి వెళ్ళిపోయిన డైలాగులు చాలా ఉన్నాయి, ఒకటి కానీ కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు 4 స్తంభాల సినిమాలో సుత్తి అనే పదం వచ్చింది, కొంతకాలం సుత్తి టైము. ఇట్లా తగ్గేదిలే. ఇప్పుడు చిన్నపిల్లడు కూడా తినేవా తగ్గేదిలే అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు నరుగుతాను చంపుతాను పొట్టేల తరలు నరికేస్తాం ఇలా డైలాగులు వాళ్ళ నోటించి రాకూడదు. మాజీ ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి డైలాగులు మాట్లాడుతున్నారంటే ఇది మరి అల్లు అర్జున్ సత్తా అనుకోవాలా, సుకుమార్ గారు సత్తా అనుకోవాలా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు సత్తా అనుకోవాలా. నేను ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడే మాటలు కూడా చూసా. పదే జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి వాళ్ళతోనే 2 సార్లు 3 సార్లు అడిగించుకోవటం. ఈయన మళ్ళీ అడగమంటాం వాళ్ళని. నాకు అర్థం కాలేదు ఏంటి అని అంటాం. అంటే ఇది ముందుగా ప్రిపేర్ అయినట్టుగా ఉంది. ఫస్ట్ ఏంటంటే అది ముందుగా ప్రిపేర్ అయ్యి సాధారణంగా జరిగే ప్రెస్ మీట్లో జరిగేది ఎలా ఉంటుందంటే కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను సినిమా ప్రెస్ మీట్లో జరిగినప్పుడు కూడా మీరు క్వశ్చన్ అడగండి అని చెప్పి నాకు కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ తరహాలో సీట్ నెంబర్ వైజ్ గా 17వ నెంబర్ సీటు మీరు ఈ క్వశ్చన్, 18వ నెంబర్ సీటు ఈ క్వశ్చన్, కొన్ని క్వశ్చన్లు ఇచ్చేసి వాళ్ళే ఇచ్చి ఈ క్వశ్చన్ మీరు అడగండి అంటారు. ఎందుకంటే ఆ పలానా హీరో చెప్తాడనమాట, ఈ హీరో అడిగించండి. ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్కి రారేమో ఎక్కడతారేమో అని ఆయన ఇరికించడం కోసం ఇంకొక హీరో, మరి చిరంజీవి గారు ఆ టైంలో వస్తారా, ఈ క్రికెట్ ఆడడానికి వస్తారా అని మీరు క్వశ్చన్ అడగండి అంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఎలా ఉందంటే నిన్న ఆ జర్నలిస్టులను లేదా ఇంకోళ్ళను మీరు ఈ క్వశ్చన్ అడగండి అన్నట్టుగా అడిగినట్టుగాను ఆ సమాధానం ముందే ప్రిపేర్ చేసుకున్నట్టుగాను చెప్పినట్టుగాను ఉంది తప్పితే సినిమా చూసి ఆ డైలాగు బాగా నచ్చి మాట్లాడినట్టుగా లేదు. అది అయితే గతంలో కూడా చూసుకుంటే పుష్ప ఫస్ట్ సినిమాకి సంబంధించి కూడా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ అనేటువంటి డైలాగ్ కూడా పార్లమెంట్ స్థాయిలో దాని గురించి చర్చించారు. పార్లమెంట్లో కూడా ఆ డైలాగ్ వచ్చింది. అది తీసి పక్కన పెడితే అది ఒకంత ఓకే అంటే ఫ్లవర్ కాదు ఇది ఫైర్ అని చెప్పుకోవడం అది వేరు. కానీ రఫా నరికేస్తాము పొడి చేస్తాము ఇలాంటివి నిజంగా సినిమాలు చూసి ఏదైతే రాజకీయాలు ఏదైతే తీసుకుంటున్నాయో అది మంచిది అంటారా చెడు అంటారంటే ఏమంటారు? ఇక్కడ ఒక మాట చెప్పాలి. మోహన్ బాబు గారు అసెంబ్లీ రౌడీ సినిమా చేశారు. ఆ సినిమా చేసినప్పుడు కూడా అసలు అసెంబ్లీ రౌడీ అని పేరు పెట్టడం విమర్శలు వచ్చినాయి. దీని మీద అసెంబ్లీలోనే పెద్ద చర్చ సాగింది. మీడియాలో కూడా ఫుల్ పేజీ కవరేజ్లు వచ్చినాయి. ఒక సినిమా టైటిల్ గురించి మీడియాలో ఫుల్ పేజీ వార్తలు వచ్చినాయి. అలాంటి అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే అది చెప్పాలంటే ప్రభుత్వం పరంగా అది అబ్జెక్షనబుల్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమా డైలాగులు పలకటం, పోనీ అది మంచి డైలాగులు అయితే పర్లా, ప్రజలకు అభివృద్ధి పనికి వచ్చే డైలాగ్ అయితే పర్లా, నరకటం చంపడం అనేది అది మన ఆ స్థాయిలో ఆ నేతల స్థాయిలో అయితే కరెక్ట్ కాదు. మరి ఇది ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది అయితే వార్తలు చర్చించుకునేలాగా పరిస్థితి వచ్చిందంటే మరి అది ఆయన నోట రావటం వల్ల అది చర్చించుకోవాలని పరిస్థితి వచ్చింది వాళ్ళు. అంటే ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి ఒక డైలాగులు మాజీ ముఖ్యమంత్రి అంటే తప్పేంటి అంటున్నారు. నిజంగా ఒక సినీ ఇండస్ట్రీ తరఫున మీరు ఒక జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి గతంలో ఎన్నో పార్టీలు కానీ ఎన్నో రాజకీయవేత్తలను చూసి ఉండొచ్చు. సో ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ అంటారు యాజ్ అ సినీ జర్నలిస్ట్గా? ఇప్పుడు చట్టాన్ని న్యాయాన్ని కాపాడాలండి. ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు గౌరవించాలి. అది నేరపు చరిత్ర ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ అవి ఆ స్థాయిలో అయితే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగినట్టు కదా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు. రేపు ఆయన మళ్ళీ సీఎం అయినా కానీ వాళ్ళు కాపాడాలి కదా. వాళ్ళ నోట్ల ఇట్లాంటి మాటలు ఇవి రాకూడదు, జనరల్గా అయితే రాకూడదు. ఇప్పుడు మన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఎవరో కూడా సినిమా డైలాగులు పలికిన సందర్భాలు ఎక్కడా లేవు. సినిమా డైలాగులు వాళ్ళు పలకరు కూడా.
పెద్ద మనిషిగా వ్యవహరించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి నువ్వు మాట్లాడద్దు అల్లు అర్జున్ నేను మాట్లాడతా డైలాగ్ అని చెప్పి ఆయన అన్నారా? ఓ ఆయన వేదిక మీద ఆయన ఉంటే నువ్వు కాదు పుష్ప నేను అని చెప్పాను, నేను మాట్లాడాల్సింది, నాకు ఇక్కడ పవర్ నాది అని అన్నారా? ఆయన అనకూడదు, వాళ్ళు ఉందాగానే వ్యవహరించాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే పుష్ప 2కి సంబంధించిన డైలాగులు మాత్రం ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వైరల్ కింద మారుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.